హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకునే టొమాటో రైస్‌ని అయితే చూపించబోతున్నాను. ఈ రైస్‌లోకి మనము రైతాని కానీ, లేదా ఏదైనా పికిల్ కానీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. దీనికైతే ఫస్టు నేనిక్కడ ఒక గ్లాస్ అయితే రైస్‌ని తీసుకుంటున్నాను. ఇవి కూడా నార్మల్ రైసే అండి. మీరు కావాలంటే బాస్మతి రైస్‌నైనా తీసుకోవచ్చు. మనం రైస్‌ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేనిక్కడ ఒక గ్లాస్ వాటర్‌కొచ్చి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని బియ్యంనైతే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక 3 టొమాటో అలానే ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకొని ఫస్టు పచ్చిమిరపకాయలనైతే ఇలా లాస్ట్ ఉన్న వేస్ట్‌నైతే తీసేసి మధ్యలోకైతే ఒక 2 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్న తర్వాత మిర్చిననేది ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం టొమాటోస్ ఉన్నాయి కదా! ఆ టొమాటోస్‌ని కూడా కట్ చేసుకోవాలి. టమాటోస్‌కైతే మధ్యలో ఉంటుంది కదా వైట్, దాన్నైతే తీసేయాలి. ఎందుకంటే దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను విన్నాను. కాబట్టి నేనైతే దాన్ని తీసేసుకుంటున్నాను. అది తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం టొమాటోస్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా ఇలా నిలువుకైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ అనేది పెట్టేసుకొని మీరు కుక్కర్ అయినా పెట్టుకోండి. లేదంటే బౌల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క, అలానే 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, కొంచెం మరి ఇవన్నీ వేసుకున్న తరువాత వాటిని మాడిపోకుండా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్ అనేది మరీ అంత రెడ్డిష్‌గా కాకుండా, మరీ అంత పచ్చిగా కాకుండా కొంచెం దోరలుగా అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్‌కి సరిపడా కంటెంట్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు కావాలంటే మీరు ఎన్ని గ్లాసెస్ బియ్యం తీసుకుంటారో దానికి సరిపడా మసాలాలైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోకుండా అది పచ్చి వాసన పోయేంత వరకైతే వేయించుకోవాలి. చూడండి, ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకొనున్నాం కదా టొమాటో, అవైతే వేసుకోవాలి. టొమాటోస్‌ని మనం తక్కువ తీసుకోకూడదు. అలా అని మరీ ఎక్కువ కూడా తీసుకోకూడదు. మన రైస్‌కి సరిపడా మాత్రమే తీసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర, మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని, మనం కొంచెం సేపయితే మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు అనేది తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్‌లో సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్ మూత అనేది పైనే పెడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ మూత అయినా పెట్టుకొని టమాటోస్‌నైతే మగ్గపెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ టొమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయి. దీన్ని నేను స్పూన్‌తో అయితే అంటే గరిటుంది కదా! దాంతోనే నేను బాగా స్మాష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మనం పప్పు ఎనుపుకుంటాం కదా! దాంతో అయినా మీరు బాగా మెత్తగా మెదుపుకోవచ్చు. ఇలా మనకు టొమాటోస్ అనేవి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ అన్నింటిని అయితే వేసేసుకోవాలి. ఇలా మనం రైస్ అంతా వేసుకున్న తరువాత దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అయితే చెక్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలపడం వల్ల మనకు టమాటో అలానే మసాలా అనేది రైస్‌కైతే బాగా పడుతుంది. ఇంకా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే రానిచ్చాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరంతా పోయాక మనం మూత తీసి చూస్తే మనకు రైస్ అనేది ఇలా పొడి పొడిగా అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్‌ని కావాలంటే నాన్ వెజ్‌లో కూడా తినొచ్చు. అలానే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.